ఇవాళ అందరికీ చదువు అవకాశాలు చాలా డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు పూర్వం మీ తాతగారు మీ ముత్తాతగారి టైంలో ఇంత చదువు ఇంత విజ్ఞానం లేని సమాజమే ఆరోగ్యకరమైన సమాజం. ఈ డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇన్ని డిగ్రీలు ఇంత ప్రపంచ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అప్పుడు కంటే పరిస్థితులు ఇప్పుడు ఇంకా దిగజారిపోవటానికి ఇంకా దహించుకుపోవటానికి కారణం ఏంటంటారు? ఇదంతా వక్రగతి కట్టింది. అప్పుడు ఇంత స్వార్థపరులు లేరు. కష్టపడి పనిచేసేవాళ్ళు. మా అబ్బగారు అంటే మీరు తాత అంటారు, మేము అబ్బా వందలాది ఎకరాల ఆసామైనా ఒక ఇడుపు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎద్దులు కట్టుకొని సేద్యానికి పోయేవాడు. ఈరోజంతా కష్టపడదాం అనేది లేదు. అన్ని ప్రభుత్వాలు ఇది అదేని కాదు, ఉచితాలని లక్ష్యం లేని సోంబేర్లుగా తయారు చేసినారు. మేమెందుకు పని చేయాలా, ఇంట్లో ఉన్నే బతుకుతాం, పని చేసేవాని కూడా చేయనీయడంలే. అది మారాల భారతదేశం నుంచి. అర్హునికి అందినారంటే నిజంగా గుడ్డివానికి అయినారంటే ఇబ్బందిలే. దానివల్ల ప్రజలు లక్ష్యం లేని సోంబేర్లుగా కాకుండా ఎలా మారుతారు? ఈ పథకాలు చాలా వరకు నేను పార్టీ తరపున కాదు కానీ నేను ఇండిపెండెంట్గా చెప్తాడా, నా వ్యక్తిగతము పథకాలన్నీ చాలా వరకు తగ్గియాల, అవసరమైంటి పెట్టాలా. అంతవరకు ఈ దేశాన్ని ఈ సమాజాన్ని ఎవ్వడు ఎన్నటికీ బాగుపరచలేడు. ఇప్పుడు మాకంతా సంతోషం కలిగించే విషయం ఏదంటే చంద్రబాబు నాయుడు తెలిసి సెంట్రల్ మినిస్టర్ని చేసినాడో, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని తెలియక చేసినాడో కానీ మా కడప జిల్లా వాడు మా గండికోట ప్రభువులు అనేది చేసిన ఏది ఎట్లా చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా మాకంతా కడప జిల్లా ప్రజానీకానికంతా చాలా సంతోషంగా ఉంది. 300 సంవత్సరాలు గండికోట రాజ్యంగా విజయనగర చక్రవర్తులకు సామంతులుగా వీరాది వీరులుగా అరవీర భయంకరులుగా వాళ్ళు విలసిల్లినారు. ఈ పెమ్మసాని కుటుంబము కమ్మప్రభువులు విజయనగర సామ్రాజ్యానికి గుండెకాయ మాదిరి ఉన్నారు. బీజాపూర్లో కానీ రాయచూరులో కానీ ఆదిలాబాద్ అది అక్కడ ఉందే కదా, ఆదిల్పేట ఇదో నిజాం నవాబులు వచ్చింది. 5 మంది చక్రవర్తులు దండయాత్ర చేసే గ్యాప్ ఇడసకుండా కొట్టాడు కదా శ్రీకృష్ణదేవరాయలు. ప్రతి అడుగులో వీళ్ళను విశ్వాసంలోకి తీసుకొని వీళ్ళు మొదటికుండేవాళ్ళు కత్తి పట్టుకొని కరవాలం తీసుకొని. పెమ్మసాని వెంకటిపతి పరిపాలించినాడు. ఇక్కడ కమాండర్లు సామంతరాజులు దీన్ని బేస్ చేసుకొని తాడిపత్రి జమ్మలమడుగు అనంతపూర్ వరకు ఆషామాషి సామ్రాజ్యం కాదు. 80,000 సైన్యం మా గండికోట పెమ్మసాని వాళ్ళకు. ప్రతి సంవత్సరం వాళ్ళ ఆదాయము 25 లక్షలు. ఆ రోజుల్లో వాళ్ళ రెవెన్యూ 9 లక్షలు విజయనగర సామ్రాజ్యానికి ఇచ్చేవాళ్ళు. మిగతాదంతా ఖర్చులు పెట్టేవాళ్ళు. ఎప్పుడు యుద్ధానికి పెట్టినా పోయేవాళ్ళు. చివరిలో 1652 ప్రాంతంలో మీరుల్ అనే సేనాధిపతి నిజాం సేనాధిపతి దండయాత్ర చేసినాడు. కొన్ని నెలల పాటు పోరాడినాడు. ఒక్క పిరంగి పెట్టి కోట గోడను కూల్చలేకపోయిన తర్వాత మోసం చేసినాడు. నీకు గుత్తికోట ఇస్తాము, ఇది వదిలేయి, నీకు ఫర్మానా జారీ చేస్తామంటే నమ్మించి కిందికి వచ్చినాడు. అప్పుడు అనుమతి కోట ఇస్తామనేది చిన్నది, వద్దు పని పోయినాడు. అప్పుడు లింగంరాజు అని లింగమయ్య అని ఆయన మంత్రిని లొంగ తీసుకొని విషం స్లో పాయిజన్ ఇచ్చినారు ఆయనకు. ఇచ్చి ఆయన్ను చంపేసినారు. ఆ జరిగిన యుద్ధంలో పైనుంచి కిందికి చచ్చిన యుద్ధంలో వాళ్ళ అల్లుడు సాయపనేని నరసింహనాయుడు పెమ్మసాని వాళ్ళ అల్లుడు, పెమ్మసాని తిమ్మానాయుడు, పెద్ద తిమ్మానాయుడు, చిన్న తిమ్మానాయుడు, బంగారు తిమ్మనాయుడు, ఈమె గోవిందమ్మ, రామలింగనాయుడు, వీళ్ళంతా అన్నదమ్ముళ్ళు తమ్ముళ్ళు. ఈ గోవిందమ్మను ఆమెకి ఇచ్చినారు సూరపనేని నరసింహుడు నాయనకి. ఆయన చంపేసినాడు అబ్దుల్ నబీ అని. అక్కడ ఉండే సైనికులు అంతా కలిసి గోవిందమ్మ కత్తి కరవాలం చేతబట్టి మన ఝాన్సీ లక్ష్మిని అందుకు వాళ్ళు చెప్తుంటే మనం విన్నాం. రుద్రమదేవిని కత్తి కరవాలం చేతులు పెట్టి అందరినీ నరుకుతా పోయింది సైన్యానంతా, ఒక్కని కూడా మిగిలికుండా. వాడిని కూడా ద్వంద్వ యుద్ధం ఎదుర్కొన్నాడు. వాడు ఒక కత్తి, ఈమె దిక్కది ముఖాముఖి. ఆ మహమ్మద్ నబీ అబ్దుల్ నబీ ఇద్దరు వానికి శిరచ్ఛేదం చేసింది. వాడు నరకడంలో ఈమె కూడా వీరమరణం పొందింది. అంతటి వీరోచితమైన చరిత్ర పేరుంది.
మావాడు మా గండికోట రాజవంశానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం మాకు సంతోషం. ఎందుకంటే ఇప్పటికే గండికోటకు చాలా నిధులు సమకూర్చినాడు. ఈ కడప జిల్లాకు కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు కానీ, రైల్వే లైన్లు కానీ, నీటిపారుదల వసతులు కానీ, పైనుంచి ఫండ్స్ రాబట్టడం కానీ చేస్తాడని, గండికోటను పురాతన వైభవం అంతా కనపడే విధంగా చేయిస్తాడని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఫిరంగులు పైకి పోలే. ఫిరంగులు తయారు చేసేదానికి ఎక్కడెక్కడ దేవాలలో ఉండేది కంచు విగ్రహాలు, బంగారు విగ్రహాలు, వెండి విగ్రహాలు పగలగొట్టి అక్కడి నుంచి వచ్చినాడు. మీరుళ్ళు చేసి అవి సాలక అక్కడ ఉండేటి ఉన్నాయి రఘునాథస్వామి దేవాలయము ఇవన్నీ పైన. ఆ విగ్రహాలు కూడా పగలగొడితే హిందూ మహమ్మదీయ సైనికులు, ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. వద్దయా నువ్వు చాలా అపశకునం, చాలా ఈ శక్తివంతం ఏంటి అంటే వాడు పగలగొట్టి ఈ ఫిరంగిలు తయారు చేయాలని పేలిపోయినాయి. కాలే గొట్టాలు కాలే తయారు ఎంత ప్రయత్నం చేసినా. నావేనా ఊరుముళ్ళు పోయి దాని వ్యసనం పడి గవర్నర్గా పోయాడు బెంగాల్కు. పోయిన నిరంతరము ఇదే కలవరంలోకి రావడము, నీచమైన సాగు వచ్చినాడు చివరిలో. అంత పోరాట యోధులు మా సేనాధిపతులు అక్కడి నుంచి వచ్చేసారు. మళ్ళా ఇంకా ఉండమని గంపల్లో వేసుకొని అక్కడ ఉండే బంగారు, రూపాయలు, వెండి, బట్టలు అని. అందుకే అప్పటి నుంచి వాళ్ళను గంప కమ్మలు అంటారు, గండికోట కమ్మలు అంటారు. మీరు రామారావు పిక్చర్ ఉంది చూసినారు లేదో, గండికోట రహస్యం. అద్భుతంగా ఉంది కోట, మీరు చూసారా? గండికోట ఎంత బ్రహ్మాండంగా ఉండి రాతి మీద కట్టినారు. మా ప్రభువులు, మా సేనాధిపతులు సెంట్రల్ మినిస్టర్ రావడం, మా కడప జిల్లా వాడు కావడం మాకు మిక్కిలి సంతోషం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము అభినందిస్తున్నాం. మాకు ఎలాంటి రిస్కు లేకుండా మా గుంటూరు సోదరులు గెలిపించి మా వారిని మాకు తీసుకొచ్చినారంటే మా పెమ్మసాని వాళ్ళను, మా చరిత్రను మాకు తెలియజెప్పినారు. మా కడప జిల్లాలో కూడా చాలామందికి తెలియదు ఇది. ఇప్పుడు మీ ద్వారా తెలిసేటందుకు ఎంత స్పీడ్గా తెలిచే అంత సంతోషపడతాం. విజయనగర శ్రీకృష్ణదేవరాయలకు అత్యంత ఇష్టలు, అరవీర భయంకరులు. వీళ్ళు వస్తున్నారంటే గడగడ ఆడేవాళ్ళు. ఇంతటితో వీళ్ళు ఆగిపోలే. ఎక్కడ ఈడ మా మధురై యుద్ధానికి పోయినారు. విశ్వనాథ నాయకుడి కింద సేనాధిపతులుగా పనిచేసినారు సామంతునికి. అక్కడ శ్రీలంక పోయారు, కాండి, అక్కడ ఒక రాజ్యాన్ని నెలకొల్పారు. వీళ్ళు ఆషామాషి వ్యక్తులు కాదు. అంటే ప్రచారం లేక వెనకోడిపోయినారు. ఇటు మీ విజయనగర సామ్రాజ్యం, విజయనగర అశోక్ గజపతి వీళ్ళకు ఉన్నట్టు మా వాళ్ళకు ప్రచారం లేదు. అది వాళ్ళని వెలుగుదేలేకి తేవడమే నాకు అత్యంత పవిత్రమైనటువంటి కర్తవ్యం. మా కడప జిల్లాకు మేలు జరుగుతుందని మా వాడు ఈరోజు సెంట్రల్ మినిస్టర్గా ఉండడం మాకంతా సంతోషం కలుగుతూ ఉంది. 3 పువ్వులు 6 కాయలుగా మా కడప జిల్లా రాబోయే రోజుల్లో మా రోడ్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, బస్సులు కానీ, ట్రైన్లు కానీ, మార్కెట్లు కానీ, ఇంకా మంచి మంచి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీసు, ఉక్కు ఫ్యాక్టరీ అనౌన్స్ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి నిధులు వరద మళ్ళీయడం కానీ, ప్రైవేటు సంస్థల నుంచో, గవర్నమెంట్ సంస్థల నుంచో, ప్రపంచ బ్యాంకు నుంచో పారిశ్రామిక క్యాడరాళ్ళు కానీ, సున్న పరిశ్రమలు కానీ, రాతినార పరిశ్రమలు కానీ పెట్టి ముందుకు తీసుకుపోతాడని, కడపలో కనీసం నిరుద్యోగి అనేవాళ్ళు లేకుండా చేస్తాడని మా ఆశ.